ఇంకో వార్త, ఈడియట్ పండబెట్టి తొక్కుతా. నేనంటలేను, రమస్య తెలంగాణలో రాసిర్రు. ఈడియట్ పండబెట్టి తొక్కుతా, ఎక్సైజ్ శాఖలో ఉన్నతాధికారి నోటి దురుసు. అడ్డు అదుపు లేకుండా తోటి అధికారులపై బండబూతులు. ఆయన ఛాంబర్లోకి వెళ్లాలంటేనే గర్జున వణుకుతున్న సిబ్బంది. 2 నెలల వ్యవధిలో 2 ఉన్నతాధికారులకు గుండెపోటు. తాజాగా కుప్పకూలిన డిప్యూటీ కమిషనర్ దవాఖానాలో చికిత్స. ఎక్సైజ్ శాఖలో ఒక ఉన్నతాధికారి నోటి దురుసు గురించి రాశారు నమస్తే తెలంగాణలో. అడ్డు అదుపు లేకుండా తోటి అధికారులపై ఆయన మాట్లాడుతున్నారంట. ఆయన ఛాంబర్ లోకి వెళ్లాలంటే అందరూ వణుకుతున్నారంట. సో 2 నెలల వ్యవధిలో 2 ఉన్నత అధికారులకు గుండెపోటు, హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది. అండ్ తాజాగా ఒక అధికారి డిప్యూటీ కమిషనర్ కుప్పకూలి దవాఖానాలో చికిత్స పొందుతున్నారు. ఎక్సైజ్ శాఖల్లో అత్యున్నత స్థాయి అధికారి అడ్డొదుపు లేకుండా మాట్లాడుతున్నారంటూ ఉద్యోగులు బెంబోలెత్తిపోతున్నారు. సదరు అధికారి సహచరుల మీద నోటి దురుసు ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈడియట్ పండబెట్టి తొక్కుతా నీ ముఖం చేసి ఈడియట్ పండబెట్టి తొక్కుతా నీ ముఖం చేసినావు అంటూ బూతులు తిడుతున్నారని, దిగువ స్థాయి అధికారులు వ్యక్తిత్వ సహనం చేస్తున్నారని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. దీంతో ఆయన ఛాంబర్ లోకి వెళ్లాలంటేనే పులి బోనులోకి వెళ్ళినట్టుగా గజగజ వణుకుతున్నారని అంటున్నారు. ఆయన ధాటికి తట్టుకోలేగా ఇప్పటికే 2 ఉన్నతాధికారులు కూర్చున్న చోటనే గుండెపోటుకు పడిపోయినట్టు సమాచారం. గురువారం అర్ధరాత్రి మరో ఉన్నతాధికారి కుప్పకూలిపోయారట. సహచర అధికారులు, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆయన్ను హూటిన ఓ ప్రైవేట్ దవాఖానాకు తరలించడంతో ప్రాణాపాయం తప్పినట్టు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ల బదిలీ ప్రక్రియ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నోడల్ డీసీ పరిధిలోని డిప్యూటీ కమిషనర్లు పిలిచించారు. 2 రోజుల నుంచి రాత్రి పగలు బదిలీలు కసరత్తు మీదనే ఉన్నారు. సో ఎవరా ఉన్నతాధికారి అనేది రాయలేదు.